అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ ముందుగా మా మురళీమోహన్ గారికి హ్యాపీ బర్త్డే అండి. విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మేము ఈ పండుగ చూస్తే నాకు గుర్తుకేమొచ్చిందో తెలుసా, మా గురువు గారు బర్త్డే పండుగ గుర్తుకొచ్చిందని నాకు నిజంగా కూడా. ఈరోజు వీరిని నేను డొక్కా సీతమ్మ యూనిట్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఈరోజు ఒక మురళీమోహన్ గారికి బర్త్డే ఫంక్షన్ పెట్టి ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడిస్తూ వారిని అభినందించేలా చేశారు అంటే నిజంగా వారికి నేను నా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. గ్రేట్ సార్ ఇది నిజంగా కూడా. ఇకపోతే మురళీమోహన్ గారు ఇందాక ప్రోమో చూసాం, అది పోస్టర్, డొక్కా సీతమ్మ పోస్టర్ ఓపెనింగ్ లాంచ్ అయ్యింది. వీరు ఒక అరుదైన సినిమా డొక్కా సీతమ్మ, మేము చదువుకునే రోజుల్లో డొక్కా సీతమ్మ అనే పేర్లు విన్నాం బాగాను, అప్పటి నుంచి విన్నాం మేమండి. అది పాపులర్ నేమ్. దాని మీద మీరు సినిమా తీస్తున్నారంటే చాలా అద్భుతమైన సినిమా తీస్తున్నారు మీరు. నిజంగా మీ అందరికీ కూడా యూనిట్ అందరికీ కూడా కంగ్రాట్స్ తెలుపుతూ అది అత్యద్భుతమైనటువంటి సక్సెస్ కావాలని, మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మా మురళీమోహన్ గారు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రీలో ఇద్దరు పేర్లే వినిపిస్తూ ఉంటాయండి. మంచితనంలో కానీ, క్రమశిక్షణలో కానీ, ఒక డెడికేషన్లో కానీ కృష్ణ గారు, మురళీమోహన్ గారు. నేను ఎందుకు అప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నేను ఈ రెండు పేర్లు వింటానే ఉన్నాను నేనండి. మురళీమోహన్ గారు, కృష్ణ గారు, మురళీమోహన్ గారు, కృష్ణ గారు, మురళీమోహన్ గారు అనండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఒక్కోసారి కొంతకాలం అయిన తర్వాత మరుగున పడిపోవచ్చు, కానీ మరుగున పడలేదు. ఈ రోజు వరకు వింటున్నాను నేను అది. మరి ఈరోజు అయింది 86 అండి, 86లో అడుగు పెడుతున్న మురళీమోహన్ గారి పేరు ఇంకా మీకు ఇండస్ట్రీలో వినిపిస్తుందంటే ఆయన మంచితనం కానీ, క్రమశిక్షణ కానీ, డెడికేషన్ కానీ గ్రేట్ అండి. అసలు మా గురువు గారు ఎంత లైక్ చేసేవారంటే దాసనారాయణరావు గారు మురళి అని పిలిచేవారండి. మేమందరం మురళీమోహన్ గారు అనుకుంటే తప్పదు. అది మురళి అని ఎంత ఆప్యాయంగా ఆయన కొడుకును పిలిచినట్టు పిలిచేవారండి ఆయన దాసర్ గారు. ఎప్పుడైనా చాలా ఫోన్లు ఆయనకి పర్సనల్గా చేసేవారు కూడా గురువు గారు, దాసర్ గారు అంత లైక్ చేసేవారు గురువు గారు మురళీమోహన్ గారిని. మురళీమోహన్ గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఆయన గురువు గారితో చాలా సన్నిహితం ఏర్పడింది. మొట్టమొదట అట్లూరి పూర్ణచంద్ర గారు కదండి, అట్లూరి పూర్ణచంద్రరావు గారు, వారిని కూడా మర్చిపోకుండా మురళీమోహన్ గారు ప్రతి సభలోనూ ఆయన చెప్తూ ఉంటారు ఆయన పేరునండి. ఈ రోజుల్లో ఎవరున్నారండి నన్ను ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి పలానా వ్యక్తి అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరండి. ఫేమ్లో ఉంటే చెప్తారు, ఏమండే పలానా వ్యక్తి నన్నండి అని చెప్తారు. బట్ పేరు మరుగున పడిన తర్వాత ఎవరో చెప్పరు. బట్ ఆ గొప్పతనం మురళీమోహన్ గారిలో ఉందండి. అట్లూరి పూర్ణచంద్ర గారి పేరు ఎప్పుడూ మెన్షన్ చేస్తారు, మా గురువు గారి పేరు ఎప్పుడూ మెన్షన్ చేస్తారు ఆయనండి. ఆయన గురువు గారి దగ్గర పనిచేయడమే కాదు, వర్క్ చేయడమే కాదు, చాలా సినిమాలు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశానండి. ఓ మనిషి తిరుగు చూడు అనే సినిమా ఒకటి, అలాగే మన రాజ్బాబు హీరో అండి, మీరును మనిషి ఇదండి ఆ సినిమా, బెంగళూరు అండ్ మైసూరులో తీసాం మేమండి. అది హనుమాన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమాకి పనిచేసా. తిరుపతి అనే సినిమాకి పనిచేసామండి. అలాగే ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, నా మొదటి సినిమా హీరో మురళీమోహన్ గారండి. నేను ఇన్ని సినిమాలు చేసినా నా మొట్టమొదటి మెట్టు మురళీమోహన్ గారి హీరో నాకండి. మురళీమోహన్ గారు, సరిత, దాంట్లో ఆ సినిమా చందమామ అనే సినిమా అండి. అలాగే మురళీమోహన్ గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఆయన ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను దాసర్ గారి యూనిట్లో చాలా కాలం ఉన్నాను కదా, వాటిని ఎందుకు మర్చిపోవాలి అని చెప్పి రాజా చంద్రతోటి చాలా సినిమాలు పనిచేయించారు ఆయన డైరెక్టర్గా మురళీమోహన్ గారు. అదే ఎవరు చేస్తారండి, ఎవరు చేయరు. కోడి రామకృష్ణతో చేయించారు, కన్నడంలో నాతో చేయించారు. నేను కన్నడంలో ఒక సినిమా 7 సినిమాలు చేశానంటే దాంట్లో ఒకటి మురళీమోహన్ గారు, ఎంతి ಹೇಳಿದ್ರೆ ಕೇಳಬೇಕು అని. తెలుగులో కోడాకృష్ణ డైరెక్ట్ చేశాడు పెళ్ళామా మజాక అని. పెళ్ళామా మజాక్ కాదు సార్, పెళ్ళాంతో పనేంటి కదండి, పెళ్ళాన్ని చెప్తే వినాలి, ఎంతి ಹೇಳಿದ್ರೆ ಕೇಳಬೇಕು అని కన్నడంలో నేను చేశాను.
మరి ఆ మురళీమోహన్ గారు ఆ కృతజ్ఞత అలా ఉంచుకున్నారు అంటే నిజంగా దాసరి గారు యూనిట్లో ఉన్నాం కదా మనం, వారందరినీ ప్రోత్సహించాలి అని ప్రోత్సహించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అలాగే ఇండస్ట్రీలో ఇంకొక వ్యక్తి మురళీమోహన్ గారిని బాగా లైక్ చేసేవారు, క్రీస్తు శేషులు విజయ్ బాపిరెడ్డి గారు కదండి. చాలా అత్యద్భుతంగా లైక్ చేసేవారు మురళీమోహన్ గారు అంటేనండి. ఆయన మురళీమోహన్ గారిని ఎవరు లైక్ చేయరండి, ఎవరైనా లైక్ చేస్తారు. ఇప్పటికి ఇందాక ప్రభు చెప్పారు, ఇందాక ప్రభు గారు మొత్తం విషయాలన్నీ చెప్పేశారు. ఆయన మొత్తం మురళీమోహన్ గారితో పోయి చెప్పడానికి ఏమీ లేవు. సో అటువంటి మురళీమోహన్ గారి బర్త్డేని ఈవేళ మన డొక్కా సీతమ్మ యూనిట్ నిజంగా సెలబ్రేట్ చేసిందంటే గ్రేట్ థింగ్ సార్. వన్స్ అగైన్ మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. డొక్కా సీతమ్మ గారి సినిమా నిర్మాతలు మురళీమోహన్ గారు సెలబ్రేషన్ చేస్తూ 2 రోజుల కింద నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు రావాలండి ఫంక్షన్కి అని. సరే ఇద్దరు అంటే డొక్కా సీతమ్మ గారు పుస్తకాలలో ఆమె గురించి చదివి విని చాలా అంటే ఒక పూట అన్నం పెడితేనే ఒక పూట అన్నం పెట్టి ఒకరికి చేస్తేనే మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోతాం. అలాంటిది కొన్ని లక్షల మందికి ఎన్నో సంవత్సరాలుగా ఆమె జీవితాంతం ఒకే సేవ చేసి ఉన్న మహాతల్లి పేరు మీద సినిమా తీయటం ఆ నిర్మాతలను నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. ఎందుకంటే కమర్షియల్ ప్రపంచంలో ఏ సినిమా తీయాలి లెక్కలు వేసుకొని కొలతలు వేసుకొని మీటర్లు వేసుకొని సినిమాలు తీయటం నేను చూసుకుంటూ పెరిగాను. అలాగే అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఇట్లాంటి ఒక జీవిత చరిత్రలో గొప్పవారిది తెలవాలని సినిమా తీస్తుంటారు. కొన్నిసార్లు అనిపించినా నాకు ఎప్పుడు ధైర్యం అవలే చేయాలని. బట్ ఇలాంటి వాళ్ళు తీస్తున్నప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంది. అంటే గొప్ప సినిమా తీయడానికి వాళ్ళకి కావాల్సింది డబ్బు అదే కాదు, గట్స్ కావాలి. ఈ జీవిత చరిత్ర ప్రజలందరూ చెప్పడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకి మంచి జరగాలని, ఆ దర్శకుడికి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డొక్కా సీతమ్మ టీం అందరికీ నా శుభాకాంక్షలు. నటులు మా మురళీమోహన్ గారు ఆ అభిమానంతో మేము దాసరి ఫిల్మ్ అవార్డ్స్ కానీ కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కానీ చేస్తుంటే మాకు కుడి భుజంలో ఉంటూ ఎప్పుడు సవాలు ఇస్తే మా మురళీమోహన్ గారు ఈవేళ 85వ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈవేళ 4 ఫైట్లు 4 డ్యాన్సులు ఉండే సినిమాలు తీసి ఈ రోజుల్లో ఒక అద్భుతమైన దృశ్య కావ్యం తీద్దామని ఈ డొక్కా సీతమ్మ పేరుతోటి ఒక గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న దర్శకుని వారిని సపోర్ట్ చేసిన నిర్మాతలను అభినందించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన పథకం ఏర్పాటు చేసినప్పుడు ఎంత గొప్ప ఆ మహాతల్లి అనే విషయం ఆశేష ప్రజానికని తెలిసింది. ఆ తరం ప్రజలకు తెలుసు, ఈ తరం వాళ్ళకి తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ తరం వాళ్ళు కూడా ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తెలిసింది. కాబట్టి అటువంటి గొప్ప సినిమా తీసినందుకు ఆ దర్శకుడిని ఆ నిర్మాతలందరినీ కూడా అభినందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభు గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన మురళీమోహన్ గారి పుట్టినరోజుకు వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే డొక్కా సీతమ్మ మోషన్ పోస్టర్ ఫంక్షన్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పుట్టిన కాడి నుంచి సినిమాలు చూస్తూ ఉన్నాను. మా గురువుగారి సినిమాల్లో పంతులమ్మ, వారాల అబ్బాయి, అన్నదమ్ముల అనుబంధం ఇలాంటి ఎన్నో సినిమాలు చూశాను. మన ఊరి పాండవులు చాలా ఇన్స్పిరేషన్గా ఉండే ఆ సినిమాలన్నీ. ఆయన సినిమాలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నాయో జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిన మా గురువుగారు ఈ రోజున 86వ జన్మదినోత్సవానికి స్వాగతం చెప్పుకుంటూ నిండు నూరేళ్లు ఆ భగవంతుడి ఆశీస్సుతో ఈ చిత్ర పరిశ్రమలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అలాగే డొక్కా సీతమ్మ ఇలాంటి ఒక గొప్ప చిత్రాన్ని తీయడానికి ముందుకు వచ్చినటువంటి నిర్మాతలకి, మా దర్శకుడు రవినారాయణకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి సినిమాలు తీసే అదృష్టం ఒకరికే దక్కుతుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్నందుకు ఈ చిత్రానికి గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. ముఖ్యంగా మురళీమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి అద్భుత కార్యక్రమం మురళీమోహన్ గారి యొక్క 85వ జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిన డొక్కా సీతమ్మ యూనిట్కి నా శుభాభివందనాలు. ఎందుకంటే
వారు నాకు తెలిసి ఈ మధ్యలో కూడా ఎన్నో 10 సినిమాలు చేస్తుండొచ్చు, కానీ ఈ అవకాశాన్ని, జన్మదినాన్ని, అద్భుతమైన మెమొరీని మీరు ఎప్పుడు క్యాచ్, ఎప్పుడు మెమొరీ గుర్తుండిపోతుంది. డొక్కా సీతమ్మ యూనిట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎంత మంచి ఆలోచనతోటి మీరు మురళీమోహన్ గారి జన్మదినం, అది ఒక రంగం కాదు సక్సెస్ అంటే. ప్రతి వ్యక్తి ఒక రంగంలో సక్సెస్ అయ్యి 2 రంగాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ మురళీమోహన్ గారి జీవితంలో వారు పట్టుకున్న అన్ని రంగాల్లో సక్సెస్. ఒక నటుడిగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక రియల్టర్గా, ఒక బిల్డర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, పార్లమెంటరీగా, ఎన్ని రంగాల్లో ఈ రోజు వరకు కూడా ఆయన ఇంత ఆరోగ్యంగా ఉండడానికి నేను తెలుసుకున్న కారణం ఒకటే, ఆయన ఎప్పుడు కూడా ఈర్ష్య ద్వేషాలు ఆయనలో కనిపించలేదు. సర్వే జన సుఖినో భవంతు అంటుంటాడు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే మురళీమోహన్ గారు ఇంత ఆరోగ్యంగా, మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కోరుకోవాల్సింది ఒకటేనండి, అందరూ బాగుండాలనుకుంటే మనం బాగుంటాం, కానీ మనమే బాగుండాలనుకుంటే ఎప్పుడు కూడా బాగుండలేము. సో అలాగే అందరూ బాగుండాలని నేను 25 సంవత్సరాలుగా ఎన్నో వందల కార్యక్రమాలు సార్తో కలిసి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు నవ్వుతూ పలకరించే ఆ పిలుపు కానీ ఎంతో అద్భుతం సార్. మీతో మెమోరీస్ చాలా హ్యాపీ. ఈరోజు జన్మదినం చేసుకున్నందుకు మీరు ఇంకా ఎన్ని జన్మదినాలు ఇదే వేదికలో ఇలాగే జరగాలని, మీరు 100 సంవత్సరాల వేడుకల్లో కూడా ఇంతే యాక్టివ్గా, ఇంతే ఎనర్జీగా, ఇంతే సినిమాలు చేస్తూ మీరు ఇలాగే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ మధ్యన నేను తీసిన జయహో రామానుజ సినిమా రామానుజుడి పాత్ర, వెంకటేశుడి పాత్ర వేయడం వల్ల కొంత నాకు బాగా స్పిరిచువల్గా నా మైండ్లో కూడా బాగా వచ్చేసింది. కాబట్టి ఆ భగవంతుణ్ణి నేను మిమ్మల్ని ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంకొకటండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా 50-60 ఏళ్ళు రాగానే సర్వ రోగాలు వస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యాన్ని కాపాడుకున్న అద్భుతమైన వ్యక్తి మురళీమోహన్ గారు. ఇన్స్పిరేషన్, నాకు రియల్టర్గా ఇన్స్పిరేషన్, ఆరోగ్యంలో కూడా సారే ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డొక్కా సీతమ్మ యూనిట్, ఒక బయోపిక్ సినిమా తీయాలంటే చాలా కష్టం, ఎందుకంటే నేను తీసిన కాబట్టి అనుభవం నాకు తెలుసు. ఆ టైంలో ఉండాల్సిన ఏవి చూశానండి, ఎంతో అద్భుతంగా ఉంది. అంటే ఈరోజు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ 85వ జన్మదినంలో కూడా సార్ ఈ సినిమాకి హీరో. అంటే 85వ సంవత్సరంలో కూడా సార్ హీరోగా ఉన్నారు అంటే అది డొక్కా సీతమ్మ సినిమా బయోపిక్లో ఇక్కడ హీరోగా కనిపిస్తున్నారంటే గ్రేట్ అండి. మీ యూనిట్కి కంగ్రాట్స్. ఈ సినిమా హిట్ కావాలి, ఇలాంటి అద్భుతమైన ఆలోచన మీ అందరికీ మంచి పేరు తేవాలి, నిర్మాతకి డబ్బు రావాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీడియా మిత్రులకి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ ఆయనకి నేను వేరే అభిమానిని. ఎందుకంటే ఫస్ట్ రైటర్గా నేను పిట్టలదొర సినిమా చేసినప్పుడు నేను మురళీమోహన్ గారిని కలిసినప్పుడు ఆయన చాలా అప్రిషియేట్ చేసి నాలో ఒక ఉత్సాహాన్ని కల్పించారు సారు. అలాంటి మురళీమోహన్ గారు అంటే నాకు ఇప్పటికీ కూడా అలాగే ఇష్టంగానే ఉంటుంది. ఆయన యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య మూవీస్ చేయట్లేదు అనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు మురళీమోహన్ గారిని కలవలేకపోయాను. నేను నెహ్రూ సినిమా చేసినప్పుడు మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్, కృష్ణ గారితో చేసినప్పుడు. అది అయితే మీరు చేస్తారు లేదా అని ఒక డౌట్తో నేను కలవలేకపోయాను. నెక్స్ట్ ఈ సభావేదిక నేను చెప్పేది ఏంటంటే, నా నెక్స్ట్ మూవీలో మురళీమోహన్ గారితో ఆయన డైరెక్ట్ చేయాలని నా కోరిక, నా జన్మ ధన్యమైపోద్దని. అట్లాగే ఆయన ఎప్పటికీ ఆయన మహానుభావులు, మహానటులు. ఆయన కృష్ణ గారు, మన మురళీమోహన్ గారు, వీళ్ళిద్దరు మహానటులు. వాళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం, పంచ ప్రాణాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మురళీమోహన్ గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే. ఈ మూవీ చేయటం నిజంగా మా అదృష్టం అండి. మురళీమోహన్ గారి ద్వారా అసలు ఆయనతో మేము సినిమా చేయటం అనేది కొంచెం అదృష్టంగా భావిస్తున్నాం. మా హీరో గారు ఆయన. అయితే హీరోయిన్ గారు ఆమెని గారికి, మా బ్రదర్ డైరెక్టర్ గారు రవి నారాయణ గారికి, చాలా రవి నారాయణ గారు మా సొంత బ్రదర్. ఆయన డైరెక్టర్ కాదు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ అలా ఉన్నారని అంత కుటుంబంగా ఈ మూవీ చేస్తున్నాం. ముఖ్యంగా మురళీమోహన్ గారు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారం, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఈరోజు 85 సంవత్సరాలు పూర్తి చేసుకొని 86వ సంవత్సరాలకి హీరోగా అడుగుపెడుతున్న మురళీమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి
ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటి మా హీరో గారు, నేను డైరెక్ట్ చేస్తున్న కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. నా మొదటి హీరో మా మురళీమోహన్ గారికి ఈరోజు పుట్టినరోజు వేడుకలలో ఇలా కలిసి పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్. నాకు ఈ సినిమా చెయ్యాలన్న థాట్స్ అలాగున్నప్పుడు కూడా ఈ జోగన్న గారి క్యారెక్టర్ మురళీమోహన్ సార్ గారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొట్టమొదటి సార్ దగ్గరికి వెళ్ళి నేను ఆ కథ చెప్పగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఏ సందర్భంలో కూడా నాకు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎంతగా ముందుకు వెళ్తుందంటే కారణం ఒక్క మా మురళీమోహన్ గారే సార్. మీకు సభాపూర్వకంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయాన్ని ఇప్పటికే చాలా వృధా చేసిన ఫీలింగ్ అది. సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. చూసిన గ్లిమ్స్ అది ఒక ఎపిక్ మోడల్లో చేసాం. జస్ట్ అది నైట్ 11 o'clockకి తను ఇట్లా చేద్దామంటే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అంటే మనకు ధర్మం గురించి చెప్తే సార్ గురించి చెప్పినట్టే, మన సినిమా గురించి చెప్పినట్టే. ఎందుకంటే ధర్మం అనేది అంటే శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు 5 ఆధారాల మీద ఉంటుంది కదా. న్యాయము, జ్ఞానము, మనకు అంకిత భావము, ప్రేమ. సో వీటన్నిటికి సంబంధించిన సార్ లోపల సార్ గుణాలు అవన్నీ, మన సినిమా గుణాలు ఇవన్నీ. అంటే కలియుగ కర్ణుడు అంటాం మనము. అటువంటి డొక్కా సీతమ్మ గారి గురించి చేస్తున్నప్పుడు మనం ఇంక దేని గురించి వద్దు, ధర్మం గురించి చేద్దాం, సనాతన ధర్మం గురించి చేద్దామని చెప్పి ఆ బిట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 12 hours అది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి సినిమాకి నన్ను భాగస్వామ్యం చేసినందుకు డొక్కా సీతమ్మ టీం అందరికీ, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషమైన రోజు ఇవాళ నాకు. ఈ సంవత్సరమే చాలా సంతోషం అనుకుంటే ఇవాళ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు ఇది నాకు. ఇంతవరకు ఇలా పబ్లిక్గా స్టేజ్ మీదకి వచ్చి ఫంక్షన్ చేసుకుందా లేదు నేను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా ఇంట్లో వరకు కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవటమే తప్ప ఇలా చేసుకోవటం అవ్వట్లేదు. మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు హీరోలుగా వేసే రోజుల్లో కూడా జన్మదినం అని జరుపుకోకుండా అక్కడున్న బాయ్స్ హాస్టల్స్కి, గర్ల్స్ హాస్టల్కి, లేకపోతే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి వాళ్ళ స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయడం అనేదే నాకు అలవాటు. మా ఇంట్లో ఎవరికి ఏ జన్మదినం జరిగిందో కూడా అదే చేస్తాం. ముఖ్యంగా ఈ నెలలో చూసుకుంటే జూన్ 6వ తారీఖున మా నాన్నగారిది, అమ్మగారిది పుట్టినరోజు ఫంక్షన్ చేసాం ఇక్కడే బ్లైండ్ స్కూల్లో. అలాగే 13వ తారీఖు 17వ తారీఖు వచ్చేప్పటికి మా మనవరాలి బర్త్డే, అది అక్కడే చేసాం. 19వ తారీఖు మా మ్యారేజ్ డే, అది అక్కడే చేసాం. ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ కూడా అక్కడే. ఈ అన్ని రోజులు కూడా అక్కడే ఎందుకు చేస్తున్నాం, మీరు ఘనంగా చేసుకోవచ్చు కదా అంటారు. ఘనంగా చేసి ఖర్చు పెట్టి చేసేదానికంటే అది ఆకలిగా ఉన్న వాళ్ళకి, మరి సమాజంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, దేవుడు సృష్టిలో కొంతమందిని బ్రహ్మాండంగా పుట్టిస్తే కొంతమందిని అంగవైకల్యంతో పుట్టించడమో, లేకపోతే విజువల్ బ్లైండ్నెస్ ఉండటమో, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో కూర్చొని భోజనం చేస్తే ఎంత బాగుంటుంది అనేది నా కోరిక. ఈ బ్లైండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను వడ్డిస్తా అంటే పక్కన వచ్చే నాకు ఆయన అడిగారు వాళ్ళ లెక్చరర్ గారు, మీకు ఎవరు వడ్డిస్తున్నారో తెలుసా అండి అన్నారు. తెలుసా అండి అన్న. మురళీమోహన్ గారు అని చెప్పారు ఆయన. మీరు ఆయన సినిమాలు ఏమైనా చూసారా అని అడిగారు. పాపం ఎట్లా చూస్తారు, బ్లైండ్ వాళ్ళు చూడలేరు. చూసామండి అన్నారు. ఏ సినిమా చూశారు అన్నారు. సినిమా పేరు రామానాయుడు గారి సినిమా ప్రేమించు సినిమాలో చూసామండి అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయిపోయే ముందు రామానాయుడు గారు బ్లైండ్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూర్చో ప్రివ్యూ షో వేశారు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కళ్ళు దృష్టి లేని వాళ్ళు కూడా కళ్ళెమంట నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చి అందరినీ అభినందించడంతో పాటు నా దగ్గరకు వచ్చి నన్ను అందులో ఆ బ్లైండ్ గర్ల్ ఫాదర్ క్యారెక్టర్ నేను వేశాను. అమ్మాయిని కష్టపడి చదివించుకొని అమ్మాయిని పైకి తీసుకొచ్చి యూనివర్సిటీ ఫస్ట్ చేసి అలాంటి క్యారెక్టర్స్ నన్ను వాళ్ళందరూ కూడా నాన్నగారు అని పిలిస్తే ఎంతో సంతోషం వేసింది. ఆ సినిమాకి నాకు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ సినిమాకి మంచి ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం కూడా జరిగింది. అందుకని
సాధ్యమైనంత వరకు అలాగే చేసుకోవటమే అలవాటు. ఇవాళ కూడా అలాగే చేసుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, మా వాడికి దిష్టి తగులుతుందండి బాగా ఎక్కువగా. పండగ వచ్చిందనో లేకపోతే పుట్టినరోజు వచ్చిందనో కొత్త బట్టలు వేసి ఆవిడే తలదువ్వేవారు చిన్నప్పుడు. తలదువ్వి అట్లా బజార్కి పంపిస్తే ఇల్లు వచ్చేటప్పటికి జ్వరం రావటం, దగ్గు రావటం, నీరసం రావటం వచ్చేది. అందుకే నేను బయటికి పంపడం, కూర్చో ఇంట్లోనే ఉండు అని అప్పుడు ఆవిడ దిష్టి తీసి మళ్ళీ ఏదో భోజనం పెట్టి అట్లా కూర్చోబెడితే తగ్గేది. యాక్చువల్గా మొన్న 3 రోజుల క్రితం మా ఈ 3 సందర్భాలు కలిపి ఒక ఫంక్షన్ చేశారు మా అబ్బాయి అమ్మాయి. అది మేము చేసే ఫంక్షన్ కాదు, మా పిల్లలు చేయాల్సిన ఫంక్షన్. ఎందుకంటే 60 సంవత్సరాల వైవాహిక జీవితం అయింది మాది. నేను మా ఆవిడ పెళ్లి చేసుకొని 60 ఏళ్ళు అయింది. ఇప్పటికి 60 ఏళ్ళైన సందర్భంగా అలాగే మేమిద్దరం కూడా 1000 పౌర్ణములు చూసాం. 1000 పౌర్ణాలు చేస్తున్నటువంటి అమ్మా నాన్నగా, అలాగే ఇవాళ నా పుట్టినరోజు, ఈ 3 సందర్భాలను కలిసి ఆ రోజున ఫంక్షన్ చేశారు 3 రోజుల క్రితం. బాగా జరిగింది. చాలామంది మిత్రులు ఆత్మీయులు వచ్చారు. కానీ అందరినీ పిలవలేకపోయాను, అక్కడ ఉన్న పరిమితి మూలంగా లిమిటెడ్గానే పిలిచాం. ఆ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు రాత్రి బాగానే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేటప్పటికి ఒళ్ళంతా నొప్పులు, జ్వరము ఇవన్నీ వచ్చేసి ఆ రోజు అక్కడే అన్నారు కొంతమంది, బాగా ఏమండి మీరు ఇంటికి వెళ్ళగానే దిష్టి తెంచుకోండి, 4 5 చెప్పారు ఇదే మాట. ఇంకా ఇప్పుడు ఎవరు దిష్టి కొడతారు లేవే, ఆ దిష్టి కొట్టే రోజులు పోయినాయి లేరుకున్నాయి. నిన్నంతా జ్వరంతో పడుకున్నా. ఇవాళ రోజులన్నా బ్లైండ్ స్కూల్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి వడ్డించాలి మనం అని అనుకుంటే మార్నింగ్ నుంచి మోషన్స్ పట్టుకున్నాయి. ఈయన చెప్పారు, వీరికి కూడా రాము చెప్పయ్యా డైరెక్టర్ గారికి, వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, నేను రాలేకపోతున్నానండి అండి, మీకోసమే చేస్తున్నారండి, బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారండి, మీరు రాకపోతే బాగోదండి, ఒక అరగంట ఉండేలండి అంటే సరే అని ఓపీ చేసుకొని వచ్చాను. వచ్చే ముందు కూడా ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని మళ్ళీ ఎమర్జెన్సీ రాకుండా అటు పరిగెత్తే పని లేకుండా వచ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి నా మీద ఉన్న ప్రేమే. దిష్టి అనేది ఎవరికి పడితే అడిగి దిష్టి తగలదండి. ఓ ప్రేమించిన వాడికి, ఒక మంచి వాడికి, మన ఆత్మీయుడిగా అనుకున్న వాళ్ళే దిష్టి తగులుతుంది. సరే, కొంతమంది దిష్టితో కళ్ళతో చూసే వాళ్ళు ఉంటారు, నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు దిష్టికి. అలా నల్లరాయిని కాపోకపోయినా మరి ఈ విధంగా మళ్ళీ ఆరోగ్యంగా మీ ముందు చూడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ జరుగుతున్న ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో 350 సినిమాలు చేశాను. ఎప్పుడు ఇలా వేదిక మీద నా బొమ్మ వేసి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. నేను చెప్తున్నానండి, ఈరోజే ఫస్ట్ టైం. ఎప్పుడు జరగల ఇట్లా. అలాంటి చిన్న నిర్మాతలైనా చాలా ప్రేమతో, అభిమానంతో ఇది చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఇక మా రేలయ్య నరసింహారావు గారు ఇందాక చెప్పారు, ఆయన చందమా హీరో ఆయనేనండి. ఆయనతోనే ఆయన చూపించు, ఆయన నాతో హీరోగా చేసిన పుణ్యమో ఏమో తెలియదు కానీ 1000 చందమామలు చూసాం నేను, మా ఆవిడ కూడా. అలాగే రామ్ సత్యనారాయణ గారు, ఆయన నిర్మాతల పట్ల దేవుడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయనంతటిగా ఆయన తీసిన సినిమాలే కాకుండా ఎంతోమంది సినిమా తీద్దామని మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన వాళ్ళందరూ కూడా పిలిచి, మీకు ఎందుకు ఆ సినిమా సగం నేను పూర్తి చేసి నేను రిలీజ్ చేస్తానని చెప్పి ఎంతోమందిని ఆదుకున్న వ్యక్తి. చాలామందికి తెలుసో తెలియదో, ఏంటంటే 100 పైన తీశారు, 115 సినిమాలు తీశారు ఆయన. అంత మంచి నిర్మాత, అంత మంచి వ్యక్తి. చిన్న చిన్న నిర్మాతలు వస్తారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడితే మనం ఆదుకోవాలి అనేటువంటి మంచి మనసున్న వ్యక్తి ఆయన రామ్ సత్యనారాయణ గారు. అలాగే ఇక డొక్కా సీతమ్మ గారి గురించి, మాది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి 2 అనుకోండి. పుట్టింది వెస్ట్ గోదావరిలో అయినా నేను పార్లమెంట్ సబ్జెక్ట్గా చేసింది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి. ఆవిడ కూడా ఆ జిల్లాకి సంబంధించిన ఆవిడ. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు డొక్కా సీతమ్మ గారి గురించి. కానీ నేను పుట్టేటప్పటికే ఆవిడ చనిపోయినట్టున్నారు, అప్పటికే పోయారు ఆవిడ. కానీ అందరూ చెప్పటం, వింటం, ఆ ఆవిడ బుక్ కూడా ప్రింట్ చేస్తే అది చూడటం జరిగింది. లాస్ట్ టైం రాజమండ్రిలో ఉండగా పుష్కరాలు జరిగినాయండి. ఆ పుష్కరాలు కూడా 12, మామూలుగా పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. అలాంటి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి 12లో 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం జరిగే మహాపుష్కరం చేశాం మేము ఉండగా. ఆ టైంలో
మన డొక్కా సీతమ్మ గారి నాటకం పోటీలు ఆ రోజున నంది నాటకోత్సవాలు చేసాం రాజమండ్రిలో ఘనంగా, చాలా ఘనంగా. దాంట్లో ఆ నాటకానికి ఆల్మోస్ట్ ప్రైజులన్నీ దానికే వచ్చేసి, సీతమ్మ గారికి వచ్చింది, మరి అలాగే హస్బెండ్ వేసిన ఆయనకు వచ్చింది, డైరెక్టర్కి వచ్చింది, స్క్రిప్ట్ రైటర్కి వచ్చింది, అన్నీ వచ్చినాయి. తర్వాత చాలామంది ప్రయత్నాలు చేశారు ఇది సినిమా తీయాలి అని. సినిమా తీయాలంటే ఇవాళ సినిమా అనేది కమర్షియల్ సినిమా. ఇందులో ఫైట్లు ఉన్నాయా, ఇందులో కామెడీ ఉందా, ఇందులో ఏమన్నా కళ్ళ నీళ్లు పెట్టేవి ఉంటాయా, ఇట్లా రకరకాలుగా అడుగుతారు. కానీ ఈ సినిమాలో అవేమీ లేవు. లేకపోయినప్పటికీ ఒక అద్భుతమైన వ్యక్తి అన్నమో రామచంద్ర అనే మాట వినపడకుండా, ఆకలి అనే మాట వినపడకుండా వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా అన్నం పెట్టాలి అన్న గొప్ప ఆశగా ఉన్నటువంటి తల్లి అది. మీకు ఏది ఇచ్చినా సంతృప్తి కలగదు. 100 రూపాయలు కావాలని వచ్చా అనుకోండి, 1000 రూపాయలు తీసుకోవయ్యా అని ఇచ్చినా ఆ క్షణం సంతోషిస్తాడు, వెళ్ళిపోతాడు. ఏం 1000 ఇచ్చాడు, 10,000 ఇవ్వచ్చు కదా, ఏంటో బాగా సంపాదించాడు కదా, 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు కదా అనుకుంటారే తప్ప చాలండి చాలా థ్యాంక్స్ అని అనరు. ఒక్క అన్నం పెట్టినప్పుడు మాత్రమే, ఆకలితో వెళ్ళి అన్నం పెట్టినప్పుడు మాత్రమే కడుపు నిండా తిని బాబు ఇంకొంచెం వడ్డించుకోండి చాలమ్మా, చాలా అసలు సంతృప్తిగా తిన్నాను తల్లి, చాలు తల్లి నేను చల్లగా ఉండాలని దీవించలేది ఒక్క అన్నదానం చేసినప్పుడు. అలాంటి గొప్ప వ్యక్తి అన్న ఈవిడ డొక్కా సీతమ్మ గారు. ఆయనకి రాజమండ్రిలో ధవళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మీకు అందరికి కూడా తెలుసు కదా, ఆనకట్ట. అదే కాటన్ దొరగారని ఆయన ఒక అమెరికన్, ఇంగ్లాండ్, యూకేలో ఉండే ఇంజనీర్. ఆయన అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండటం మూలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ గోదావరి నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది, ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆయనను ఇంకో ఆయన కలిసి గుర్రాల మీద ఆ ఏరియా కొండలు గుట్టలు అవన్నీ కూడా తిరిగి ఓ టైంలో గోదావరి నదిలో తుఫాను వస్తుంది, వీళ్ళు ఇరుక్కుపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, బతుకుతారో లేదో తెలియదు, ఆకలి విపరీతంగా వేస్తోంది. అమ్మా సీతమ్మ తల్లి ఆకలిగా ఉంది అని చెప్పి వీళ్ళు గట్టిగా అరిచారట. ఆ అరుపులు ఆవిడకి ఎనపడి అప్పటికప్పుడు వంట చేసి భర్తను పిలిచి అర్జెంటుగా వాళ్ళు గోదావరిలో మునిగిపోయేటట్టున్నారు, చచ్చిపోయేటట్టున్నారు, తీసుకెళ్ళి ఇచ్చిరండి అని చెప్పి ఇచ్చి పంపిన గొప్ప తల్లి. ఆ మరుసటి రోజు వాళ్ళు దగ్గరకు వచ్చారు, ఈవిడ దగ్గరికి వచ్చి, అమ్మా మేమేనమ్మా నిన్ను వచ్చింది, నువ్వు పెట్టబట్టి బతికాము, నిన్ను ఇంత గొప్ప తల్లిని, ఇంతమందికి ఆకలి తీర్చేటటువంటి సీతమ్మ గారి గురించి మా దేశంలో మా చక్రవర్తి గారు, మా రాజుగారు, మా దేవుడు, మా ప్రెసిడెంట్ మిమ్మల్ని రమ్మని పిలిచారండి, ఆహ్వానం ఇచ్చారు. ఆ ఆహ్వానం ఇవ్వటం కోసం మేము మీ దగ్గరకు వచ్చామన్నా అని చెప్పింది ఆవిడ. చెప్తే అప్పుడు ఆవిడ, నేను ఎక్కడికి రానయ్యా, నేను దానికోసం వెళ్తే ఇక్కడ ఆకలిగా వచ్చే వాళ్ళందరికీ ఎవరు ఉండి పెడతారు, నేనేమి రానొద్దు అంటే అప్పుడు వాళ్ళు ఆయన అడిగారట, ఒక ఫోటో ఉంటే ఇవ్వమ్మా నాకు. చిన్న ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి ఆయన కూర్చున్న కుర్చీ పక్కన ఫోటోని పెట్టి దండేసి ఇది చేశారట. అది ఆవిడ గొప్పతనం. చాలామంది నిర్మాతలు తీయాలి అనుకున్నారు, ఎవరు డేర్ చేయాల. అలాంటిది మా నిర్మాతలు వీళ్ళందరూ, ఆ దర్శకుడు కానీ ఇది చెయ్యాలి, దీంట్లో లాభం ఎంత వస్తుందని కాదు, ఇది ఒక కళాఖండం లాంటి సినిమా, ఒక కన్న తల్లి ఆకలిగా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిన చిత్రం ఇది. ఈ చిత్రం తీయాల్సిందే, ఎంత లాభం వచ్చినా నష్టం వచ్చినా అని అనుకోవటం. దానికి అనేక మంది మిత్రులందరూ కూడా చిన్న పెద్ద నేను లేకుండా అనేక మంది సహకరించి వచ్చారు. ఇంతమంది సహకరించింది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుందండి. ఎందుకని చెప్తున్నానంటే, హైదరాబాద్లో తీసిన మొట్టమొదటి సినిమా గురించి మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, మా ఇంటి మహాలక్ష్మి అని పి గంగాధరరావు గారు ప్రొడ్యూసరు, జి రామిరెడ్డి గారు డైరెక్టర్. రామిరెడ్డి గారు, అందులో గుమ్మడి గారు, జమున్ గారు, ఇంకా హర్నాథ్ గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. ఆ సినిమా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. అప్పుడు చివరికి అందరు కలిసి కూర్చొని మనందరం తలా కాస్త వేసుకుందాం, తలా 5,000 వేసుకుందాం, 16-20 మంది ప్రొడ్యూసర్లు, ప్రొడ్యూసర్ అనే పేరు పిలిచి అందరి పేర్లు బాగా చేస్తే బాగోదు అని అప్పుడు ఆ గంగాధరరావు గారి పేరు ప్రొడ్యూసర్ అనేసి ఈయన డైరెక్ట్ చేశారు. ఫస్ట్ సినిమా సారథి స్టూడియో తీసిన మొట్టమొదటి తెలుగు సినిమా మా ఇంటి మహాలక్ష్మి. పెద్ద హిట్ అయింది, మంచి ప్రైజులు వచ్చినాయి, మంచి అవార్డులు వచ్చినాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి అవార్డు ఖచ్చితంగా రావాలి, వస్తుంది అని నాకు నమ్మకం ఉంది.
అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే వాళ్ళు ఈ సినిమా తీస్తున్నారు, ఇంత పబ్లిసిటీ వచ్చేస్తుందని చెప్పి కొంతమంది ఈ సినిమా రైట్స్ బాయి, ఈ సినిమా కథ బాది. ఇది కథ కాదు, ఇది జీవిత చరిత్ర. 100 సంవత్సరాల పైన చరిత్రకి ఎవరికి రైట్స్ అనేది ఉండదు. ఎవరైనా తీసుకోవచ్చు, కాపీ రైట్ ఉండదు దానికి, ఎవరైనా తీసుకోవచ్చు. ఇవాళ నాకు గాంధీ గారి గురించి సినిమా తీయాలని ఉందనుకోండి, తీసుకోవచ్చు. నేను రామసత్యాన్ గారికి తీయాలంటే ఆయన తీయొచ్చు, ఎవరైనా తీయొచ్చు. అందుకని వాళ్ళందరూ మాకు నోటీసులు ఇచ్చారు. ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్తో పాటు నాకు కూడా నోటీస్ వచ్చింది. ఏమిటి అని చూస్తే ఇది సినిమా మాది, మేమే చేసాం, ఈ నాటకం మేమే రాసాం, దీని మీద రైట్స్ మాకే ఉన్నాయని. కోర్టుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కోర్టులో అసలు దాన్ని అడ్మిట్ చేసుకోరనే సంగతి నాకు తెలుసు. అలా చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎందుకంటే అనాయాసంగా అన్నం తిరిగి తినేసి ఆహా అనుకునేదానికంటే కూడా ఆకలి ఇచ్చినప్పుడు అన్నం తింటేనే దాని గురించి అరుగుదల కూడా. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చేస్తున్నారు, గ్యారంటీగా ఇందులో సక్సెస్ అవుతారు. డబ్బులు ఎంత వస్తాయనేది నేను చెప్పలేని, గ్యారంటీగా రివార్డు మాత్రం డెఫినెట్గా వస్తుందండి. ఇది చక్కగా తీస్తే స్టేట్ అవార్డే కాదు, నేషనల్ అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి విజయం ఇంతమంది చిన్న చిన్న నిర్మాతలందరూ కూడా సహకరించి చేస్తున్నందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.